सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगदां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:50. తిథి షష్ఠి మధ్యాహ్నం 2:17 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 8:53 వరకు. వర్జం మధ్యాహ్నం 3:05 నుంచి 4:38 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు. అమృతకాలం రాత్రి 12:23 నుంచి 1:56 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషాలు: త్రిపుష్కర యోగం, అలాగే ప్రదోషం. త్రిపుష్కర యోగం తెల్లవారుజామున 2:15 నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ సమయంలో నిద్రపోతాం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ మనం శివారాధన చేసుకోవడం ద్వారా, శివనామస్మరణ చేయడం ద్వారా ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, అత్యుత్తమ సత్ఫలితాలు సాధించవచ్చు. విశేషించి శంభో, ధనంజయ, శంకర, మహాదేవ ఈ నామాలను ఉచ్చరించడం ద్వారా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మారేడు దళాలతో పూజ చేయడం ద్వారా ఆర్థికంగా సంపన్నత చేకూరుతుంటుంది. లక్ష్మీదేవి యొక్క స్వరూపం మారేడు చెట్టు కాబట్టి. అలాగే మనకు నువ్వులతో పూజ చేయడం ద్వారా శనిదోష నివారణ జరుగుతుంటుంది. అందువలన ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సకల శుభాలను మనం పొందవచ్చు. ఈరోజు ఆదివారం కావడం వలన సూర్యుడిని ఆరాధించుకోవడం, సూర్యోదయానికి ముందు చన్నీటితో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పాయసం నివేదన చేయడం, తేనె, మాంసము, అలాగే మద్యము, అదేవిధంగా నూనె ఈ పదార్థాలను విడిచిపెట్టడం ఇవన్నీ కూడా ఆరోగ్యవంతమైన చర్యలు. ఒకపూట భోజనం చేయడం మంచిది. నేటి ఆణిముత్యాలు. విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదు. మంచి చెడుల మధ్యన ఉండే రేఖ చాలా సన్ననిది. విచక్షణ అనే భూతత్వంలో దానిని వెతికి పట్టుకోవాలి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. అశ్రుతశ్చ సమున్నద్ధో దరిద్రశ్చ మహామనాః అర్థాంశ్చాకర్మణా ప్రేప్సో మూఢ ఇత్యుచ్యతే బుధైః. అశ్రుతశ్చ సమున్నద్ధః విద్య లేకుండానే మిడిసిపడేవాడు. అలాగే దరిద్రశ్చ మహామనాః దరిద్రంగా ఉంటూనే నిక్కులు పోయేవాడు. అర్థాంశ్చ అకర్మణా ప్రేప్సు ఏ కృషి లేకుండానే అన్ని సంపదలు రావాలని కోరుకునేవాడు. వీళ్ళే నిజమైన మూఢులు అంటున్నాడు విదురుడు. దీనికి మంచి ఉదాహరణ అంటే పూర్వం విద్యానాథుడు అనే మహాపండితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి శృతనిధి అనే కొడుకు ఉండేవాడు. తండ్రి దగ్గరే ఎంతో కొంత చదువుకున్నాడు. తండ్రితో పాటు సభలకు పోతూ ఉండేవాడు. సభల్లో పెద్దవాళ్ళు ఏ మాటలు మాట్లాడతారో అలాంటి మాటలు మాట్లాడటం బాగా అలవాటైంది తప్పితే విద్య మాత్రం సరిగ్గా అబ్బల. కానీ వాడికి
నేను తండ్రి అంత గొప్పవాడిని అయ్యాను, నేను కూడా పండితులతో మాట్లాడగలను అనే గర్వం పెరిగిపోయింది. ఈ లోపల తండ్రి గతించాడు. పూర్వంలాగానే సభల్లో నాకు గౌరవం కావాలని వీడు కూడా హడావిడి చేశాడు. నువ్వు స్వతంత్రంగా శాస్త్రార్థం చేసి చూపించబోయా, శాస్త్రాలను వివరించు, ప్రవచనం చేయన్నారు. ఏమీ సాగల. కానీ వాడు మాత్రం నేను మాత్రం మా తండ్రి ఎంత గొప్పవాడో నేను ఎంత గొప్పవాడే అని గర్వంగానే ఉండేవాడు. ఎవరు సభలోకి రానిలో మానేశారు. కొందరు తండ్రి గారి యొక్క మిత్రులు జాలిపడి సాయం చేస్తూ ఉన్నారు. చేస్తే మేము ఇంకోటి సాయం చేసేవాళ్ళమే కానీ సాయం తీసుకునేవాళ్ళం కాదని నిక్కులు పోయాడు. చివరికి ఏమీ ఆదాయం లేకుండా పోయింది. అయితే పడిన పొలాలున్నాయి. అందరూ సలహా చెప్పారు ఆప్తులైన వాళ్ళు, ఆ పొలాలను జాగ్రత్తగా చూసుకోరా అని. మా ఇంట వంట లేదు పొలానికి పోవడం, నేను ఇంట్లో కూర్చుంటాను, వాడు తీసుకొచ్చి నాకు ఇవ్వాల్సిందే అన్నాడు. క్రమక్రమంగా పొలాలు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. అంటే అశ్రుతశ్చ సమున్నత, విద్య లేకుండానే గర్వం, ఏమీ లేని దరిద్ర స్థితిలో కూడా నిక్కులుపోవడం, అర్థాంశ అకర్మణ ప్రేప్సు, ఏ రకమైన శ్రమ చేయకుండా, ఏ రకమైన ప్రయత్నము చేయకుండా, ఏ రకమైన కృషి చేయకుండా సంపదన్ని వచ్చి వాళ్ళలో వాలాలను కోరుకోవడం, ఇవన్నీ కూడా ఈ శృతనిధి అయినటువంటి కుర్రవాళ్ళలో పూర్తిగా కుదిరినాయి. వాడు మూర్ఖుడు కాక ఏమవుతాడు? చాలామంది మనకు సమాజంలో ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రత్యేకత ఉండదు, కానీ వాళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. నమ్మి నన్ను గౌరవించడం లేదు, నాకు సత్కారాలు చేయట్లేదు అని అనేక రకాలుగా తక్కిన వాళ్ళ మీద ఆడిపోసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళంతా కూడా మూర్ఖవర్గంలో చేరుతారు రాజా. అటువంటి వాళ్ళని జాగ్రత్తగా రాజు దగ్గర రానియకూడదు. ఎవడైతే నిత్య శ్రమశీలిగా ఉంటాడో, ఎవడైతే తగినంత నిగ్రహంతో ఉంటూ తనకు మించిన దర్జా కాకుండా తనకి ఎంత తగునో అంత దర్జా మార్తమే చూపిస్తాడో వాడిని, ఎవడైతే విద్యావంతుడుగా ఉంటూ తనకు విద్య తగినంత గౌరవాన్ని ఎవరైతే కోరుకుంటాడో అటువంటి వాడిని మాత్రమే దగ్గర చేరనేయాలి అని మహానుభావుడైనటువంటి విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. అశ్రుతశ్చ సమున్నద్ధో దరిద్రశ్చ మహామనా అర్థాంశ్చ ఆకర్మణ ప్రేప్సు మూఢైచ్యుచ్యతే బుధై. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి విద్వత్ కవులు, భక్తి తత్పరులు శ్రీ కూచిమంచి సోమసుందర కవి రచించిన కొప్పులింగేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. ఈ కొప్పులింగేశ్వర స్వామి క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా పలివెల గ్రామంలో ఉన్నది. గోదావరి తీరంలో చాలా అద్భుతమైన మహిమలు గల ఈ క్షేత్రంలోని ఆ ఉమామహేశ్వరుడు కొప్పులింగేశ్వరుడైనాడు. ఆ విషయాలన్నీ చక్కగా వివరిస్తూ అద్భుతమైన పాండితీ ప్రకర్షతో, గొప్ప కల్పనాశక్తితో ఈ శతకాన్ని రచించారు కూచిమంచి సోమసుందర కవి గారు. నతమందార నుత ప్రచార నిగమాంతస్వైర సంచార భవ్యతరాకార విపద్విదార బుధలోకాధార దివ్య ప్రభాంకిత కోటీర తమో విదూర ఫణిరాట్కేయూర దుర్వార దుష్కృత సంహార సుధీర పల్వలపురి శ్రీ కొప్పులింగేశ్వర. ఓ ఉమామహేశ్వర స్వామి, నతమందార, నీకు వినతులై శరణాగతి వేడినటువంటి వారికి అన్ని కోరికలను తీర్చేటువంటి కల్పవృక్షం వంటి వాడవు. నీ ముందు కల్పవృక్షము కూడా ఒక మారేడు దళమై తనను తాను నీకు సర్వసమర్పణ చేసుకుంటుంది. నీ భక్తులైనటువంటి వారికి ఆ కల్పవృక్షము కూడా అన్ని కోరికలను వారు కోరకుండానే తీరుస్తూ ఉంటుంది. నతమందార నుత ప్రచార, నీకు ఉన్నటువంటి కీర్తి, నీ యొక్క మహిమ ఈ చరాచర జగత్తులో మరెవరికీ లేవు. నీ గురించి తెలియని వాడెవడూ లేడు. వాడు గ్రంథములు చదివి తెలుసుకోకపోయినా వాడిలో నుండి తెలియటం మొదలవుతుంది. అలా నిన్ను తెలియని వాడెవడూ లేడు. అలా తెలిసేలా చేస్తావు నువ్వు. నుత ప్రచార
నిగమాంతస్వైర సంచార, వేదములలో విహరిస్తావు నువ్వు, వేదాంత వీధులలో నువ్వు విహారం చేస్తావు. భవ్యతరాకార, నీ ఆకారం ఇంత అంత అని ఎవరూ చెప్పలేరు. ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కనిపిస్తావు. విపద్విదార, ఎటువంటి ఆపదలు వచ్చినా సరే భక్తులకు వాటిని క్షణమాత్రంలో తొలగిస్తావు. బుధలోకాధార, జ్ఞానులకు ఆధారమైనది నీ తత్వం. ఈ శివతత్వాన్ని ఆధారం చేసుకునే జ్ఞానులు ఆనందాన్ని అనుభవిస్తారు, ప్రశాంత స్థితిలో ఉంటారు. బుధలోకాధార దివ్య ప్రభాంకిత కోటీరా, పరమద్భుతమైన దివ్యమణులతో ప్రకాశించే రత్న కిరీటాన్ని ధరించినటువంటి వాడవు. అటువంటి పరమాద్భుతమైన ఆ మకుటం, ఆ దివ్య మకుటం మరెవరికీ లేదు, అది నీకే సొంతం. తమో విదూర, చీకటులన్నిటినీ కూడా పటాపంచలు చేస్తావు. ఫణిరాట్కేయూర, సర్పములనే నీ హారములుగా ధరించినటువంటి వాడవు. దుర్వార దుష్కృత సంహార, నివారించటానికి వీలు లేని పాపాలు చేసినటువంటి వారిని కూడా రక్షిస్తావు, వారి పాపాలను తొలగిస్తావు. సుధీర పల్వలపురి శ్రీకొప్పులింగేశ్వర అని ఆ పల్వలపురంలో ఉన్న కొప్పులింగేశ్వర స్వామిని స్తుతిస్తూ అద్భుతమైన పాండితీ ప్రకర్షతో గంగా ప్రవాహం వంటి ధారతో గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తి తత్పరులు శ్రీ కూచిమంచి సోమసుందర కవి రచించిన శ్రీకొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. ఆపదామపహరంతు తతిమ్నః సంపదామపి దిశంతు సమృద్ధిం దంతకుందరుచి దత్తబలాని వ్యోమకేశ సుదృశో హసితాని. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. దహర సరోజా ద్విదళ సరోజం ద్విదళ సరోజా దశశతపత్రం దశశతపత్రాద్ దేహం దేహాత్ సకలం విషయం సంవిద్వ్రజతి. ప్రతి వారిలో కూడా పరమాత్మ యొక్క శక్తి ఉన్నది, దాని పేరు సంవిత్. ఇదే చైతన్య శక్తి, చిచ్చక్తి, జ్ఞానశక్తి అని చెప్పబడుతుంది. ఆ సంవిద్రూపమైన ప్రజ్ఞాన రూపమైన ఏ శక్తి ఉందో అది దహర సరోజాత్. దహరం అంటే హృదయం, హృదయ పద్మంలో భాసిస్తుంటుంది. ఆ హృదయ పద్మంలో ఉన్నటువంటి శక్తి ముందుగా ద్విదళ సరోజం, 2 రేకుల పద్మాన్ని చేరుకుంటోంది అన్నారు. 2 రేకుల పద్మము అంటే ఆజ్ఞాచక్ర స్థానము, భ్రూమధ్యం. అక్కడికి చేరుకుని అక్కడి నుంచి 1000 రేకుల పద్మాన్ని చేరుతున్నది. దశశతపత్రం, దశ శత అంటే 10 × 100, 1000 అనగా 1000 రేకుల పద్మాన్ని చేరుకుంటోంది. అది సహస్రార స్థానం. అక్కడ చేరుకుని అక్కడి నుంచి దేహమంతా వ్యాపిస్తుంది. అప్పుడు దేహం నుంచి ప్రపంచం వైపు వెళుతోంది. ఇది చెప్తున్నారు. ఇది ప్రపంచంతో మనం అనుబంధం పెట్టుకునే పద్ధతి. ప్రతివాడికి జరుగుతున్నది ఇదే. ఆలోచించి తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇచ్చారు ఋషితుల్యులైనటువంటి గణపతి. ఇప్పుడు హృదయంలో పరమాత్మ స్థానము, ఆ పరమాత్మ యొక్క చిచ్చక్తి హృదయంలోంచి క్రమంగా ప్రతివారికి ఒక విద్యుత్తు ప్రాకినట్లుగా, ఒక రాగి తీగలో విద్యుత్తు ప్రాకినట్లుగా ప్రసరిస్తూ ఆజ్ఞాచక్ర స్థానానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి క్రమంగా సహస్రార స్థానం అంటే శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానానికి చేరుకుని అక్కడి నుంచి మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది. ఈ శరీరం అంతా వ్యాపించితే అప్పుడు ఈ శరీరం అంతా చైతన్యవంతం అవుతున్నది. అప్పుడు ఈ శరీరంతో కలిపి మన ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకుంటాం. ఎప్పుడైతే శరీరం అంతా చైతన్యం వ్యాపిస్తుందో అప్పుడు కళ్ళు, కాళ్ళు, చేతులు, నోరు, చెవులు అన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. అవి పనిచేసాక ప్రపంచాన్ని చూస్తాం, వింటాం, తింటాం, నడుస్తాం, పట్టుకుంటాం. ఇలా ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకుంటాం. అయితే ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకున్నాక ఇంకా మన ఆలోచన అంతా ప్రపంచమై కూర్చుంటుంది. అంతేగాని
ఏ వెలుగు వల్ల ప్రపంచాన్ని తెలుసుకుంటున్నామో ఆ వెలుగు యొక్క అసలు స్వరూపం ఏమిటని ఆలోచన మొదలుపెట్టాం. ఒకవేళ అలా మొదలు పెడితే వాడు సాధకుడు అవుతాడు, మొదలును తెలుసుకోగలిగితే సిద్ధుడవుతాడు. ఇది మొత్తం ఒక్క మాటలో వివరించారు చైతన్య యొక్క స్వరూపాన్ని. వన్నిజ్వాలా సమిధమివేష సకలం దేహం సంవిత్ ప్రాప్త పృథకివ భూత వ్యపగత వీర్యా భవతి సధూమ సంసారాయ. ఒక అగ్నిజ్వాలలాగున్నటువంటి సంవిత్ ఒక సమిధిలో వ్యాపించినట్లుగా ఇంద్రియముల్లో వ్యాపిస్తున్నది ఇక్కడ అన్నారు. అంటే కర్రలోకి నిప్పు వ్యాపిస్తే కర్రంతా నిప్పులా ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరం ఒక కర్ర వంటిదైతే ఈ సంవిత్ అనేది అగ్ని వంటిదే ఈ శరీరం అంతా వ్యాపిస్తున్నది. ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒక రాగి తీగలోకి కరెంటులాగా అనుకోవచ్చు, విద్యుత్ శక్తిలాగా అని కూడా భావించవచ్చు. ఈ శరీరం అంతా అది వ్యాపించితే ఆ శరీరం ఎలా ఉందో అదే చైతన్యం యొక్క ఆకారం అనుకుంటాం మనం. ఎందుకంటే కట్టెలో మండే నిప్పు కూడా కట్టె ఆకారముగా భావించినట్లుగా శరీరమునందు వ్యాపించినటువంటి ఆ సంవిత్ శక్తి క్రమంగా బయట ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకుని బయట ప్రపంచాంతో సుఖపడుతూ దుఃఖపడుతూ క్రమక్రమంగా ఆ లోపల స్వతసిద్ధమైన శక్తిని తెలుసుకోలేక బలహీనులమైపోతున్నాం. దానివల్ల సంసారం ఏర్పడుతున్నది. సంసారం అంటే ప్రపంచంతో బంధము సంసారము. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. ఈ సంసారము ఈ విధంగా బాహ్య ప్రపంచ అనుబంధం వల్ల ఏర్పడుతూ ఈ నిరంతర బాహ్య ప్రపంచ అనుభవం వల్ల లోపల స్వాత్మశక్తి క్షీణిస్తుంది. ఇదే తెలుసుకోవాలి. అందుకే ఎంతవరకు భోగాలు పెరుగుతాయో అంతవరకు శక్తి క్షీణత తప్పదు. భోగమనగా బాహ్య ప్రపంచ అనుభవం. అత్రానుభవ సుఖ దుఃఖానాం అత్రాహంకృతిరనుత్రా భవతి అత్రైవేదం సకలం భిన్నం ప్రతిభాసేత ప్రజ్ఞాస్ఖలనే. విశేషమైన పదం ఇక్కడ ప్రజ్ఞాస్ఖలనం అన్నారు. ఇక్కడ ప్రజ్ఞ అంటే చైతన్యము, జ్ఞానము. ఆ జ్ఞానం జారిపోయింది. ఎలా జారిపోయింది? హృదయంలో ఉన్నటువంటి జ్ఞానము ఆజ్ఞాచక్ర సహస్రారముల నుంచి దేహమంతా వ్యాపించి దేహము ద్వారా ప్రపంచం వైపు వ్యాపించి ప్రాపంచిక విషయాలతో తిరుగుతూ వాటితోనే అనుబంధం ఏర్పరచుకొని ప్రజ్ఞ తన స్వాత్మస్థితి నుంచి ప్రపంచ స్థితి వైపు జారిపోయింది. అప్పుడు అనృతా అహంకృతి, అబద్ధపు అహంకారం తయారైంది అన్నారు. అబద్ధపు అహంకారం అంటే అర్థం ఏంటి? నేను కాని దాన్ని నేను అనుకోవడమే అసత్యపు అహంకారము. అంటే ఈ దేహము, ఈ ప్రపంచము, దేహాన్ని అహం అనుకుంటాం, విషయాల్ని మమ అనుకుంటాం. అంతే. అహం మమ అనేదే అబద్ధపు అహంకార స్వరూపములు. ఇది సామాన్యులకి సంసార హేతువై ఉంటుంది. ఇది సామాన్యుల పరిస్థితి. మహాత్ములు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకోవాలి. దశశతపత్ర ద్విదళ సరోజం ద్విదళ సరోజ దహర సరోజం అవతరతీసా ఏషా మేషా తేషా మంతర్నిత్య నిష్ఠ. చాలా అద్భుతమైన మాట. ఇందాక చెప్పుకున్న ప్రకారంగా హృదయంలో ఉన్న సంవిచ్చక్తి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రానికి వెళ్ళి సహస్రాల నుంచి దేహమంతా వ్యాపించి దేహం ద్వారా ప్రపంచంతో తిరిగి క్రమక్రమంగా అబద్ధపు అహంకారంతో కలిసి పతనమైపోతున్నారు అని సామాన్యుల విషయం చెప్పారు. యోగి ఏం చేస్తున్నాడు? యోగికి కూడా ఆ హృదయ పద్మం నుంచి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం నుంచి దేహమంతా వ్యాపిస్తుంది చైతన్యం. కానీ అతడు ఆ దేహంతో ప్రాపంచిక అనుబంధం పెట్టుకోకుండా దేహమంతా వ్యాపించినటువంటి ఆ చైతన్యం ఏ సహస్రారం దగ్గరకు వచ్చిందో గమనిస్తూ ఆ సహస్రారం క్రింద ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం వద్దకు తెచ్చుకుని ఆజ్ఞాచక్రం నుంచి మళ్ళీ హృదయస్థానానికి తెచ్చుకుని ఆ చైతన్యము లేదా సంవిత్ అనే వెలుగుకి మూలమైన ఆత్మజ్యోతితో దాని అనుబంధాన్ని పెడతాడు. అప్పుడు అతడి యొక్క నిష్ఠ, అతడి దృష్టి సామాన్యుల వలె ప్రపంచం మీద నిలవకుండా తన అంతర్గతమైన హృదయంలో నిలబడి ఉంటుంది. ఇదే యోగి వృద్ధ్యానగమ్యం అనేటువంటి మాట. అది యోగి యొక్క స్థితి. దాని పేరు అంతర్నిష్ఠ అంటారు. ఇక్కడ అంటే హృదయమునందు నిలుకడ కలిగి ఉండుట. ఆ నిష్ఠ నిత్యము ఉంటుంది యోగికి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఉపమానంతో మనం చెప్పుకోవచ్చు. ఒక దీపము వెలుగు గోడ మీద పడింది, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ 3 వస్తువులు వచ్చాయి: దీపము, కాంతి, గోడ. ఈ కాంతి గోడ మీద పడుతోంది కానీ గోడది కాదు, దీపానిదే. అయితే ఈ కాంతి తాను దీపానిది అని మర్చిపోయి గోడ మీద పాకి ఆ గోడ మీద ఉన్న పటము, గోడ మీద ఉన్న బల్లి, గోడ మీద ఉన్నటువంటి తెరలు వీటితో కలిసిపోయి అవన్నీ తానే అనుకుంటూ ఉంటే ఆ వెలుగు ఎంత అజ్ఞానమో, అదేవిధంగా ఆత్మజ్యోతి అయిన ఈశ్వరుని వెలుగు ఈ ప్రపంచం అనే గోడ మీద పడి ప్రపంచ విషయాలతో తాదాత్మ్యం చెందిపోతుంది. ఒకవేళ గోడ మీద పడుతున్నప్పటికీ కూడా ఈ వెలుగు కేవలం జ్యోతిదే అని తెలుసుకోగలిగితే ఎలా ఉంటుందో అదేవిధంగా విశ్వమంతా మనం చూస్తున్నటువంటి ఏ సంవిత్ శక్తి ఉందో అది మన హృదయంలో ఉన్న పరమాత్మదే అని తెలుసుకుంటూ అన్నింటినీ కలిపి చూడడం ఏదైతే ఉన్నదో అదే అంతర్నిష్ఠ అని చెప్పబడుతున్నది.
అథవా దేహాదావృత్త సన్ అన్యతమస్యామాసు స్థల్యాం ఆధారస్థే కులకుండేవా స్థితధీర్నిత్యాం నిష్ఠాం లభతే. ఇటువంటి అంతర్నిష్ఠ అంటే లోపల ప్రజ్ఞని నిలిపి ఉంచుట అనేవి యోగులు వివిధ విధాలుగా చేస్తూ ఉంటారు. దేహము నుండి అంతర్ముఖుడై కొన్ని స్థలముల యందు తన నిష్ఠను నిలిపి ఉంచుతాడు, తన శరీర స్థలముల యందు. అవి శక్తి కేంద్రాలు, యోగ కేంద్రాలు అని చెప్పబడుతున్నాయి. ఎందుకంటే శరీరమంతా వ్యాపించినటువంటి చిచ్చక్తి ప్రతి నాడుల్లో కూడా ప్రసరిస్తోంది. ఆ చిచ్చక్తి కేంద్రములు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రముల యందుగానే మన దృష్టిని నిలిపినట్లయితే, మన బుద్ధిని నిలిపినట్లయితే ఆ కేంద్రగతమైన శక్తి మనల్ని అనుగ్రహిస్తున్నది. అలా ఒక్కొక్క శక్తి కేంద్రం వద్ద ఉన్నటువంటి శక్తియే ఒక్కొక్క అమ్మవారు రూపంగా చెప్పబడుతున్నది. నిజానికి చిచ్చక్తి ఒక్కటే అయినప్పటికీ శరీరమునందున్న రకరకాల శక్తి కేంద్రాలు లేదా యోగ కేంద్రాల యందు చెప్పినప్పుడు ఆ శక్తిని ఒక్కొక్క పేరుతో చెప్తున్నారు. ఆ పేర్లే కాళీ, తార, చిన్నమస్త ఇత్యాది దశమహావిద్యలుగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ మొత్తం దశమహావిద్యలు మన శరీరములో ఉన్న చిచ్చక్తి యొక్క స్థానములే అని వివరించి చెప్పబడుతున్నది. ఇవి ప్రతివారిలో ఉన్నాయి. అయితే వాటిని అమ్మవారి రూపాలుగా తెలుసుకునేవాడు ఉపాసకుడు, అంతే తేడా. ఉపాసకుడికి సామాన్యుడికి తేడా ఏమిటంటే, సామాన్యుడు కనబడే ప్రపంచమే సత్యం అనుకుని ఆ సుఖదుఖాల్లో పొర్లుతూ ఉంటాడు. యోగి ఈ ప్రపంచాన్నంతటిని కూడా తెలుసుకునే శక్తి నాలో ఉన్నది, ఆ శక్తి ఏ ఏ కేంద్రముల యందు ఎలా ఉన్నదో అక్కడ దృష్టి పెట్టి ధ్యానం చేస్తే అది ఉపాసన. ఇది తెలిసి కానీ అమ్మవారి ఆరాధన చేసి ఉపాసన చేస్తే అతడు సిద్ధుడవుతాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ రూపంతో అమ్మవారు మన శరీరంలో ప్రసరిస్తున్నారో చెప్తున్నారు. దశశతపత్రే శక్తిర్లలిత వజ్రవతీ సా ద్విదళ సరోజే దహరాంబురుహే భద్రా కాళీ మూలాధారే భైరవ్యాఖ్య. ఇక్కడ ఎన్నెన్ని పేర్లు చెప్పబడుతున్నాయో ఒక దగ్గర రాసుకుంటే వరుసగా కొన్ని శ్లోకాల్లో దశమహావిద్యలు పరిపూర్ణములుగా తెలియబడతాయి. ముందుగా దశశతపత్రే శక్తిర్లలిత, సహస్రార కమలంలో ఉన్న శక్తి పేరు లలిత. అదేవిధంగా ఆజ్ఞాస్థానంలో ఉన్న శక్తి పేరు ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. జనార్దనాయ నమః. స్వామిని వెళ్ళి మీరే ప్రార్థన చేయండి. ఆయన కాళ్ళ మీద పడండి. ఆయన దయామయుడు. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా ప్రసన్నమైపోతాడు. నాశనమైన దక్షిణ యజ్ఞం మళ్ళీ బాగా జరిగి, ఎందుకంటే స్వామి సంతృప్తి పొంది పూర్తి అవ్వాలని మీరు కోరుకుంటే వెంటనే వెళ్ళి శివప్రభువును క్షమాభిట్టు పెట్టమని కోరుకోండి, వేడుకోండి. మీరు చేసిన పని వల్ల ఆయనకు ప్రియురాలైన సతీదేవితో వియోగం కలిగింది కాబట్టి, ఆయన హృదయం మీ చెడు మాటలతో గాయపడింది కాబట్టి, ఆ మహాదేవుడికి కనుక కోపం వస్తే ఆ క్షణంలోనే లోకపాలకులతో సహా ఈ జగత్తంతా నశించిపోతుంది. నాగం నయజ్ఞో నయూయమన్యే ఏ దేహబాజో మునయశ్చ తత్వం విదుః ప్రమాణం బలవీర్యయోర్వ యస్యాత్మతంత్రస్య క ఉపాయం విదిత్సేత్. శివుడు సర్వస్వతంత్రుడు. ఆయన యథార్థ స్వరూపం గాని బలపరాక్రమాలు గాని ఇంతటివి అని నాకు తెలియదు. విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలకు, మహర్షులకు కూడా తెలియదు. దేహదారులైన ప్రాణులు ఎవరికీ కూడా తెలియదు. ఆయనను గురించి తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి శివుడే కోపం వస్తే ఇక ఆ కోపాన్ని తగ్గించాలనే ప్రయత్నం ఎవరు చేస్తారు చెప్పండి? ఆ పని చెయ్యటానికి ఎవరు సాహసిస్తారు అని బ్రహ్మదేవుడు దేవతలకి ఈ విధంగా హితాన్ని ఉపదేశించాడు. తరువాత దేవతలను, ప్రజాపతులను, పితృదేవతలను అందరినీ వెంటబెట్టుకొని శివుడి కొరకు కైలాసానికి బయలుదేరాడు. త్రిపురాసుర సంహారకుడైన శివదేవుడికి
పర్వతాలలోకెల్లా ఉత్తమమైన కైలాస పర్వతం ఎంతో ప్రియమైన నివాసం. సిద్ధులుగా జన్మించటము, ఔషధులు, తపస్సు, మంత్రము, యోగము అనే 5 పద్ధతుల్లో ఏదో ఒక దానితో సిద్ధులైన దేవతలు కైలాసాన్ని సేవిస్తారు. అక్కడ అన్ని కాలాల్లోనూ గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు నివసిస్తూ ఉంటారు. కైలాస పర్వతం యొక్క శిఖరాలు శ్రేష్టమైన వివిధ మణులతో నిండి ఉంటాయి. అటువంటి కైలాస పర్వతానికి బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వెళ్ళాడు. పక్షులకు చిగుళ్లను, పళ్లను అందిస్తున్న చెట్లతో ఆ పర్వతం తన చేతులను పైకెత్తి పక్షులనే అతిథులను ఆహ్వానిస్తుందా అన్నట్లుగా ఉందట. అక్కడ కదులుతున్న ఏనుగులను చూస్తుంటే ఏనుగుల్ని పర్వతమే కదులుతుందా అన్నట్లుగా ఉంది. బంగారు రంగు గల 100 రేకుల పద్మాలతోనూ, గన్నేరు ఎలకులు జాజిమల్లె తీగలతోనూ, అంటే యాలక్కలు తెలుసు కదా మనకు, ఆ యాలక్కలతోనూ, ఉత్తరేణి మొక్కలతోనూ, పువ్వుల గురివింద చెట్లతోనూ అది సుందరంగా ఉంది. పనస, మేడి, రావి, జువ్వి, మర్రి, ఇంగువ, భుజపత్తిరి, పోక, నేరేడు, రాజపోగ వృక్షాలతో అది ప్రకాశిస్తుంది. ఇన్ని చెప్పుకొని వచ్చాడు కదా, అసలు ఇన్ని చెట్లు మనం ఎక్కడ చూస్తామండి? అసలు ఫోటో అయినా ఉందో లేదో తెలియదు మనకు. అందుకని మనకు తెలిసినటువంటి చెట్లను రక్షించుకోవాలనేదే మనకు తపన కదా. అందుకే మాటి మాటికి భాగవతంలో కూడా ఈ చెట్లను గురించి చెప్పాడు, ఈ పక్షుల గురించి చెప్పాడంటే ఇంక మనం ప్రకృతిని గురించి ఎంతగా మనం ఆరాధన చేయాలా. ఆ కైలాస పర్వతంలోని ఉండేటువంటి చెట్లను, అక్కడ ఉండే పూల చెట్లను, ఒకే ఫలాన్ని ఇచ్చేటువంటివి, నిరంతర ఫలాన్ని ఇచ్చేటువంటిది, సుగంధమైనటువంటివి ఎన్ని చెప్పుకొని వచ్చారు. ఈ అందము, కైలాస పర్వతమే ఒక అందము. ఇక దాంట్లో ఉండేటువంటి సౌందర్యము, ఆ సరస్సుల యొక్క సౌందర్యము, అక్కడ చెట్ల యొక్క సౌందర్యము, పూల యొక్క సౌందర్యము, రంగురంగులు, ఒక రంగు కాదు. పొద్దున ఒక రంగు, మధ్యాహ్నం ఒక రంగు, సాయంకాలం ఒక రంగు, రంగులు మారుతూనే ఉండేటువంటి చెట్లు, పువ్వులు, గమగమ సువాసన, మంచి ధ్వనులు. ఆ పక్షుల యొక్క ధ్వనులే కాకుండా ప్రాణులు కదులుతూ ఉంటే కొండ కదిలినట్టుగా ఉంది అంటారు ఏనుగులు. ఇక ఇటువంటి ఈ కైలాస పర్వతంలో దేవత స్త్రీలు, మునులు, వీళ్ళందరూ సిద్ధులు, ఒకరా ఇద్దర అన్ని దేవతలు ఇక్కడ విహారం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి అందుకనే కైలాస పర్వతము, కైలాసం అంటూ శివుడికి చాలా ఇష్టమైనటువంటిది. కైలాసాన్ని మనకు అవన్నీ కనపడవు. మనకు ఇవన్నీ మాయా కల్పితమైనటువంటి ఒక కల్పం కాదు, మాయాలోకంలో ఉండినటువంటి ఈ ఒక కైలాస పర్వతం అని చెప్పవచ్చు. జనార్దనాయ నమః.